హాయ్ అండి అమ్మ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. సో ఇవాళ వీడియో ఏంటంటే కీమా మసాలా గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మేము ముందుకు తీసుకొచ్చేసాను. సో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి ఇలా ట్రై చేయండి. సో ఇప్పుడైతే ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని దాంట్లో పట్ట లవంగాలు సాజీరా వేసుకోవాలి. ఆనియన్స్ ముక్కలు కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం జీడిపప్పు, సో 2 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. సో దాంట్లో కొంచెం తెల్లగడ్డ, అల్లం చిన్నగా ముక్కలు కట్ చేసుకొని కచ్చా పచ్చా దంచుకొని వేసుకోవాలి. సో దాంట్లో టమోటాలు, సో కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాము. సో ఇప్పుడైతే కీమాను కూడా అదే కళాయిలో మనము ఉప్పు పసుపు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే తగినన్ని వాటర్ వేసుకోవాలండి. సో మనకి గ్రేవీకి ఎంత కావాలనేది అంత వాటర్ వేసుకొని చక్కగా కాసేపు ఉడకపెట్టుకుందాము. ఇప్పుడైతే మనం మసాలా ఫ్రై చేసి ఒక బౌల్లో పెట్టుకున్నాం కదా, సో అది మిక్సీ చేసేసుకొని చక్కగా ఉడికిన తర్వాత సో ఆ పేస్ట్ని వేసేసుకుందాము కీమాలో. సో ఇప్పుడైతే రెడీ అయిపోయిందండి. సో దీనికి తగినంత కారం, ఒక స్పూను గరం మసాలా వేసుకొని చక్కగా కలుపుకొని దగ్గరకు వచ్చేదాకా ఉడకబెట్టుకుంటే సో చాలా టేస్టీగా ఉండే కీమా మసాలా గ్రేవీ అయితే రెడీ అయిపోద్ది. సో దీనికి రైస్లోకి, చపాతీలోకి, దోశలోకి దేంట్లోకైనా సరే చాలా బాగుంటుంది. సో ఇలా ఒకసారి ట్రై చేయండి. సో లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని దింపేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవాళ వీడియో ఇదే అండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్ అండి.